ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞాన విజ్ఞాన యోగం నుండి 24వ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. అవ్యక్తం వ్యక్తం కాని నిజస్థితి వ్యక్తి మానవ రూపంలో వ్యక్తం అయింది. ఈ విధంగా సామాన్యులు నా వ్యక్తి రూపాన్నే కానీ అవ్యక్త రూపాన్ని చూడజాలరు. వ్యక్తం అపన్నం మన్యంతే మాం అబుద్ధయ. నన్ను వ్యక్తి రూపంలోనే చూడగలుగుతారు. తక్కువ తెలివిగలిగిన వారు నాలోని దైవరూపాన్ని చూడలేరు. నా దివ్య అవ్యయ రూపాన్ని చూడలేరు. ఎవరి గొప్పతనానైనా హర్షించాలంటే వారి యందు గొప్పతనం ఉన్నప్పుడే అది హర్షించగలదు. దైవం వ్యక్తి రూపంలో వచ్చినప్పుడు చాలామంది వారిని సామాన్యులుగానే భావిస్తారు. ఇతరులను మనం కొలమానంతోనే నిర్ణయిస్తాం, కానీ వారి దృష్టి నుండి వారిని చూడడం మనకు చేత కాదు. అవతార పురుషులు సాధారణ రీతిలో ఉండడం చేత వారిని ఆ విధంగానే చూస్తాం, కానీ వారి యందున్న దివ్యత్వాన్ని చూడలేం. తర్వాత మెల్లగా వారి గురించి చరిత్రలో తెలియవస్తుంది. వర్డ్స్వర్త్ హారో ఆన్ విజిటెడ్ అన్న కవితలో హారో అన్నది ఒక పల్లె. దానిని చూడడానికి వెళ్తున్నప్పుడు ఆ పల్లెను చూడడం కన్నా చూడకుండా ఉంటేనే హారో అద్భుతంగా ఉంటుందేమోనని రాశాడు. మహానుభావుల్ని దూరం నుండి చూసి వారిని ఎంతగానో మెచ్చుకుంటాం. ఈ పరిస్థితి శ్రీరామకృష్ణ కథల్లో చక్కగా చెప్పబడింది. ఒక మనిషికి ఒక విలువైన వజ్రం దొరికింది. దాని విలువ ఎంత ఉంటుందో తెలుసుకోవాలని కూరల వర్తకుని వద్దకు తీసుకుని వెళ్ళి విలువ అడుగుతాడు. 5 వీసెల వంకాయలు ఇస్తానంటాడు. తర్వాత బట్టల వర్తకుని వద్దకు వెళ్ళి అడగ్గా 9 మీటర్ల బట్ట ఇస్తానంటాడు. ఇలా అందరినీ బజార్లో అడుగుతూ వెళ్ళి చివరకు వజ్రాల వర్తకుని వద్దకు వెళ్ళి అడగ్గా అతను ₹1,00,000 ఇస్తానంటాడు. అతనికి ఆ వజ్రం విలువ తెలుసు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇతరులను అంచనా కట్టేటప్పుడు ఇది గుర్తుంచుకోండి. దేన్నైనా శాస్త్రీయంగా తెలుసుకోవాలి, కానీ మన అంచనాను బట్టి ఒక నిర్ణయానికి వచ్చి అదే సరైందని మతఛాందసులుగా ఉండకూడదు. నా అవగాహనకు అర్థం అయింది ఇంతవరకే, కానీ ఇంకా ఏమైనా ఉంటే తర్వాత తెలుసుకుంటాను అన్న శాస్త్రీయ దృక్పథం అన్ని విషయాలకు మంచి చేస్తుంది. రామారావుల శ్రీరామకృష్ణ గురించి వ్రాస్తూ ఆరంభంలో సామాన్యుల్లా బాహ్యంగా కనిపిస్తూ బాహ్య జీవితానికి చాలా దూరంగా ఉంటూ అంతరంగికంగా మానవాళినంతా అక్కున చేర్చుకున్న మహానుభావుడని రాశాడు. అదేవిధంగా శ్రీ శారదాదేవి ఉన్నారు. స్వామి రంగనాథానందకు ఆయన ఉపాధ్యాయుడు. విద్యార్థి దశలో నిరాడంబరంగా జీవిస్తూ ఉన్నతంగా ఆలోచించాలి అని చెప్పిన మాట వారి సహచరులకు అర్థం కాకున్నా స్వామీజీకి మాత్రం బాగా అర్థమైంది. ఆ మాట చాలా నచ్చింది. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా కొద్ది కాలమే ఉన్నా ఆయన ఉన్నతంగా ఆలోచించి తన పదవిని చక్కగా నిర్వహించారు. సోదరి నివేదిత మాస్టర్ ఐ సా హిమ్ అనే పుస్తకంలో స్వామి వివేకానంద గురించి రాస్తూ, నేను ఎదుగుతున్న కొలది సామాన్యులతో చిన్న విషయాలందు గొప్పవారు ఏ విధంగా ప్రవర్తిస్తారన్న సంగతి ఎక్కువగా పరిశీలిస్తున్నాను అని అన్నారు. అంటే సభావేదిక పైన ఎంతో గొప్పగా ఉన్నట్టు కనిపించవచ్చు, కానీ ఈ చిన్న చిన్న పనుల్లో వారు ఏ విధంగా ఉన్నారన్నది గమనిస్తే వారి గొప్పతనం, వారి నడవడిక అర్థం అవుతుందని ఆమె వ్రాసింది. ఆధునిక భారతదేశం ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. నీవు ఉన్నతంగా ఎదిగినప్పుడు నీ కోరికలు తగ్గిపోయి నీ హృదయం ఇతరుల సేవను కోరుకుంటుంది. అందువల్ల అవతార పురుషుడిని మనం ఈ కోణం నుంచి అర్థం చేసుకోవాలి. పరంభావం అజానంతో మమ అవ్యయం అనిమత్తమం, అది నా నిజస్వరూపం. ఈ మానవ శరీరాన్ని కేవలం ప్రజలను రక్షించడానికి తీసుకున్నాను. అయితే ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. కలకత్తా ప్రజలు ఏమిటి, ఈ దక్షిణేశ్వరంలో పూజారి నరాల బలహీనత కారణంగా సృహ కోల్పోతున్నాడని అనేవారు. శ్రీరామకృష్ణుల సమాధి స్థితి వాళ్ళకు అర్థం కాలేదు. కేశవచంద్రసేన లాంటి భక్తులు ఆయన్ని అర్థం చేసుకుని ఆయన గొప్పతనాన్ని చెబుతుండేవారు. ఈ విధంగా వారు యువభక్తులను సైతం శ్రీరామకృష్ణ వద్దకు తీసుకురాగలిగారు. తర్వాత శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.